హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచి క్రియేషన్. బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ వీక్ ఇంకా 4-5 రోజుల్లో గ్రాండ్ ఫినాలే కూడా వచ్చేస్తుంది. కళ్యాణ్, తనుజ ఒక రకమైన పెయిన్లో ఉన్నారు, కానీ హౌస్ మొత్తం చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కెప్టెన్సీ బ్యాడ్జ్ని ఇవాళ లోపల పెట్టే ఒక పని పెట్టారు. ఇంకా కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది కదా, ఆ బ్యాడ్జ్ని చాలా అంగరంగ వైభవంగా తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టమని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో బిగ్ బాస్ చెప్పినట్టుగా ఆ కెప్టెన్సీ టాస్క్ బ్యాడ్జ్ని తీసుకొని ఒక్కొక్కరు వాళ్ళ మూమెంట్ చెప్పుకుంటూ ఎలా కెప్టెన్ అయ్యారు ఏంటి అనేది చెప్పమన్నట్టు ఒక ఇదిలాగా చెప్తారనమాట. అక్కడ ఒక్కొక్కరు బ్యాడ్జ్ పెట్టుకొని వాళ్ళు ఎంత కష్టపడి అయ్యారు. ముందు సంజన, నేను ఫస్ట్ వారంలోనే కెప్టెన్ అయ్యాను, కెప్టెన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కెప్టెన్ అవడం అంటే ఈ ఇంట్లో ఒక అర్హత, ఒక ప్రత్యేకమైన ఒక స్థానం ఉంటుంది. ఆ కెప్టెన్ వచ్చినాక మనకంటూ ఏదో సాధించామని ఒక గుర్తింపు ఉంటుందని సంజన చెప్పింది. తర్వాత డిమాండ్ పవన్, నేను 2 సార్లు కెప్టెన్ అయ్యాను, తర్వాత వీళ్ళు నన్ను కెప్టెన్ కాకుండా చేసేసారు, లేకపోతే ఇంకొక 6-7 సార్లు అయ్యేవాడిని అని. కొంచెం డిమాండ్ పవన్ లో ఉన్నది ఏంటంటే కొంచెం ఎక్కువ చెప్పుకుంటాడు. ఈ డిమాండ్ పవన్ ఈ మధ్య తనూజ నేర్పించడం కానీ, ఇంట్లో అల్లరి కానీ, ఇది కానీ ఫస్ట్ నుంచి డిమాండ్ పవన్ లో కానీ, ఆటలో కానీ ఇది ఇప్పుడు ఉన్నట్టుగా ఈ వారం ఉన్నట్టుగా జస్ట్ రీతు పోయినప్పటి నుంచి ఉన్నట్టుగా ఫస్ట్ నుంచి కానీ ఉండుంటే, ఆ పంచెస్ కానీ, ఆ కామెడీ థింక్ కానీ, అవే కానీ ఉండుంటే డిమాండ్ పవన్ ఇప్పట్లో టాప్ 2లో మంచి పోటీ ఇచ్చుండేవాడు. ఎప్పుడేమో మునిగిపోలేదు. రీతు వెళ్ళిపోవటం తనకు ఒక విధంగా లక్కే అనుకోవాలి. టాప్ 5లో ఉండటం అనేది రీతు వెళ్ళిపోవటం వల్లే ఉండటం అనుకుంటున్నాను నేను. ఇక కళ్యాణ్, తనుజ ఇమ్ముకి ఇస్తారు. ఇమ్ము ఇస్తే ఎన్నో కష్టాలు పడ్డానండి నేను కూడా ఈ కెప్టెన్ అవ్వడానికి. తర్వాత నేను అయ్యాను, 3 సార్లు అయ్యాను. ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరు 3 సార్లు అవ్వలేదు, నేను అయ్యి సాధించాను, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పాడు. తర్వాత తనుజ పెట్టుకొని నేను కూడా చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం. లాస్ట్ దాకా వచ్చి చాలా స్ట్రగుల్ పడ్డాను. వీటి కోసం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, చేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. బట్ ఇది సాధించినాక ఒక ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఎలానే సాధించానంటే అప్పుడు ఇమ్ము అంటాడు, ఎవ్వరు అవ్వనంత ఇదిగా తనూజ కెప్టెన్ అయ్యింది, ఒక మహారాణిలాగా అయ్యింది మా తనూజమ్మ అని అంటాడు ఇమ్ము. తర్వాత కళ్యాణ్కి పెడతాడు. ఇమ్ము కళ్యాణ్ పెడితే కళ్యాణ్ అంటాడు, కెప్టెన్ అంటే అందరి ముందు ఒక ఇంటికి యజమాని అవ్వటం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని అవసరాలు తెలుసుకోవటం, అవసరాలు తీర్చడం, అంటే ఒక ఇంటికి నాన్నలాగా కెప్టెన్ అనేది నాకు ఇక్కడికి వచ్చినాక అది తెలిసింది. ఇంటి బాధ్యతలు చూసుకోవటం ఎంత ఇదిగా ఉంటుందో ఈ కెప్టెన్ అయినాక బిగ్ బాస్లో కూడా అలానే ఉంటుంది. ఇలాంటిది 2 సార్లు లాస్ట్ వీక్ కెప్టెన్ కూడా అయ్యాను. లాస్ట్ వీక్ కెప్టెన్ నేను అయిన దానికి కారణమైన వాళ్ళు నా పక్కనే ఉన్నారు అని తనూజని చూపించాడు. తనూజ సిగ్గుపడుతుంది కాసేపు. తర్వాత దాన్ని అంగరంగ వైభవంగా పెట్టేస్తారనమాట, లోపల పెట్టేస్తారు. ఇంకా తర్వాత అలా జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా మనం మిస్ అవుతున్న ఒక పర్సన్స్ కూడా ఈ సీజన్లో ఉన్నారు. మనం ప్రతి బిగ్ బాస్ అయిపోయిందిలే అన్నట్టు ఉండేవాళ్ళు, కానీ ఈ సీజన్ అయిపోతుందంటే చాలా బాధ, ఏంటో మిస్ అయిపోతున్నాం, ఇంకా ఇంక వారంలోనైనా అయిపోతుందా బిగ్ బాస్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు ఎవరిని బాగా మిస్ అవుతున్నారు బిగ్ బాస్లో? ఎవరిని ఈ బిగ్ బాస్ సీజన్లో ఎవరిని సీజన్ అయిపోతే అబ్బా వీళ్ళని బాగా మిస్ అయిపోతాం అనుకునే వాళ్ళు ఎవరున్నారో కామెంట్ చేయండి. వీళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉంటారన్నమాట. వీళ్ళు ఎలా అంటే చాలా చిన్నగా, అంటే జనాలు ఉన్నప్పుడల్లా పెద్దగా తిట్టుకుంటున్నట్టు మాట్లాడతారు, లేకపోతే అసలు మాట్లాడుకున్నట్టు దూరంగా ఉంటారు. జనాలు ఎవరు లేనప్పుడు అంటే వాళ్ళకి కొంచెం దూరంగా కూర్చున్నప్పుడు చిన్నగా మాట్లాడతాను. అలా ఏం మాట్లాడానంటే ఏదో అంటది తనూజ. అంటే ఏంటి అన్నావు అంటే ఏం లేదు నేనేమనలేదు అన్నాను. లేదు నువ్వేదో అన్నావు చెప్పు అంటే ఏంట్రా నేను ఏది అనలేదు అంటే ఏం లేదు నువ్వేదో అన్నావు అంటే ఇప్పుడు నేనేమన్నా కూడా నువ్వేం చేయలేవు కదా, మరి ఏంటి అంటే అదేదో చెప్తే చేస్తాను కదా, ఏదైనా చేస్తావా అంటే చేస్తాను, ఏం చేస్తావు అంటే నువ్వేదో ముందు చెప్పు అంటే నా తల తినకరా నేనేం చేయలేదు. కొంచెం సేపు ఆలోచిస్తున్నా కూడా తనుజ దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నామా ఇలా అని అంటాడు. తనుజ కసురుకున్నా కూడా రియల్గా ఒకరు అగ్రెసివ్గా ఉంటే ఒకరు సర్దుకునే వాళ్ళైతే ఆ కాపురం కానీ ఆ జంట కానీ బాగుంటుందని నా అభిప్రాయం. భర్త కోపిష్టి అయ్యాడు అనుకోండి, భార్య అల్లబచ్చే క్యారెక్టర్ ఉంటే ఆ ఇల్లు ఇప్పటికీ తగాదాలు ఉండదు. అదే ఇద్దరు గై అని అరిచే వాళ్ళైతే ఇక కోపాలు తాపాలు తిట్లు, ఇంకా కాపురాల గురించి చెప్పక్కర్లా. అలా నాకెందుకో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అనిపిస్తారు వీళ్ళిద్దరు. మన కళ్యాణ్ పడాలా చాలా అంటే చాలా ముందుకు వెళ్ళాలని, మంచి పొజిషన్లో ఉండాలని, అండ్ తనుజ కూడా వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి, మనం వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని ఇంకా ఈ రోజుకి లైవ్లో ఇవే జరిగాయి. ఇంకా నైట్ వచ్చేసినాక సమోసా చేసుకుంటారు. ఆలు సమోసా చేసుకొని ఆలు సమోసా చేస్తాడనమాట. ఆలు సమోసా చేస్తే తనూజ కలుపుతూ ఉంటుంది. తనూజ కలిపితే వచ్చి ఎంతసేపటికి నేను చేస్తాను అని ఉంటాడు. ఏంటో నువ్వు చేసేది, నేను కలుపుతాను పో అంటుంది అనమాట. అలా చిన్న చిన్న పనులు కానీ వీళ్ళిద్దరు చాలా దగ్గర అయిపోయారు. విడిపోవడానికి చాలా దూరం. ఈ ఇల్లు వదిలిపెట్టేసి ఇప్పుడు చాలా గారాలు పోతారు అంటారు కదా, అట్లా గారం పోతుంటాడు అనమాట కళ్యాణ్ ఎక్కువ. అలా కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళ చిలిపి తగాదాలతో కొంచెం దూరం అవుతున్న బాధతో అలా గడుస్తున్నాయి అనమాట రోజులు. ఈరోజు
అసలు ఎంత చక్కగా 'బిగ్ బాస్' అంటే అంతకుముందు ఇంత ఇంత చెడ్డీలేసుకొని, ఇంతింత షార్ట్స్ ఏసుకొని, ఏదో టీ షర్ట్స్ ఏసుకొని అసలు ఇంతవరకు నేను చూడలేదు. ఎంత సాంప్రదాయంగా ఉన్నారంటే ఈ సీజన్‌లో వచ్చిన అమ్మాయిలు కానీ, అంటే అందరు అమ్మాయిలని మనం ఎక్కువ రోజులు చూడలేదు కానీ, 105 రోజులున్న తనూజ, రీతు గూడా బయట కొంచెం వరస్ట్‌గా ఆమె డ్రెస్ సెన్స్ ఉండేది కానీ, రీతు హౌస్‌లో మాత్రం చాలా పద్ధతిగా ఉండింది. డ్రెస్ సెన్స్‌లో మాత్రం బాగుండింది. అట్టానే తనూజ గూడా డ్రెస్ సెన్స్‌లో బావుండేది. ఈ 'బిగ్ బాస్‌లో' అది నేర్చుకోవాల్సింది. ఈ 'బిగ్ బాస్' సీజన్ 9లో డ్రెస్ సెన్స్ అనేది బాగుంది. వచ్చే 'బిగ్ బాస్' సీజన్‌కి కూడా వీళ్ళు కొంచెం వాళ్ళకి కొంచెం ఉదాహరణగా ఉండొచ్చు. వచ్చే సీజన్ వాళ్ళు గూడా. ఏంటంటే డ్రెస్ ఇలా ఉంటే పద్ధతిగా ఉంటుంది. ఈళ్ళకింత పద్ధతిగా ఈ డ్రెస్ సెన్స్ కూడా డ్రెస్ మీద కూడా కొంచెం మంది అభిప్రాయాలుంటాయన్నమాట. అంటే పొట్టి వేసుకున్న వాళ్ళు మంచోళ్ళు కాదు. పద్ధతిగా వేసుకున్న వాళ్ళు మంచోళ్ళు అలా అని కాదు. కానీ ఆ డ్రెస్ సెన్స్ 10 మందిలో వచ్చినప్పుడు డ్రెస్ ఎలా ఉండాలి? ఏంటి? అనేది మాత్రం ఈ సీజన్‌లో చాలా చక్కగా చూపిచ్చారు వీళ్ళు. తనుజ అండ్ రీతు అండ్ చాలా సంజన గారు శారీ వేర్ చేయటం అంతా చాలా బాగున్నారు. అంతకుముందొచ్చిన మాధురి గారు గాని, ఇంకా అమ్మాయిలెవరున్నారు? బాలకృష్ణ సినిమాలో ఉన్న ఆమె పేరేంటి? పేరు మర్చిపోయా. ఆమె కానీ, ఇలా అందరూ చాలా మంచి డ్రెసెస్ సెన్స్ ఉన్న సీజన్ అనమాట ఇది. ఈ సీజన్ అయితే ఫస్ట్‌లో అబ్బా! ఏంటిలే తలనొప్పి వీళ్ళందరితో అనుకున్నాం. కానీ హైయెస్ట్ టీఆర్‌పీ వచ్చిన సీజన్ ఏదైనా ఉందంటే ఇదే. సీజన్ 9 బాగా అంటే ఎక్కువగా మనం మిస్ అవుతున్న ఒక పర్సన్స్ కూడా ఈ సీజన్‌లో ఉన్నారు. మనం ప్రతి 'బిగ్ బాస్' అయిపోతే అయిపోయిందిలే అన్నట్టుండేవాళ్ళు. కానీ ఈ సీజన్ అయిపోతుందంటే చాలా బాధ. ఏంటో మిస్ అయిపోతున్నాం. ఇంక వారంలోనైనా అయిపోతుందా 'బిగ్ బాస్' అన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరు ఎవరిని బాగా మిస్ అవుతున్నారు 'బిగ్ బాస్‌లో'? ఎవరిని ఈ 'బిగ్ బాస్' సీజన్‌లో ఎవరిని ఈ సీజన్ అయిపోతే అబ్బా! వీళ్ళని బాగా మిస్ అయిపోతాం అనుకునే వాళ్ళు ఎవరున్నారో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఏఐ కాదు, నేను మనిషినే. ఓకే. థాంక్ యూ ఎవ్రీవన్.